ఆయన స్ఫూర్తితోనే నేను కూడా అమరునైతా, నా తర్వాతనైనా వీళ్ళ కళ్ళు తెరుస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, వాళ్ళు గాలికి మాట్లాడతారు, వదిలిపెడతారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు కేఐటీ. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో మన దగ్గర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం శ్రీకాంతాచార్య ఆత్మహత్య చేసుకోవడం, నిన్న బీసీల కోసం ఈశ్వరాచార్య ఆత్మహత్య చేసుకోవడం, ఒక బీసీ బిడ్డగా ఏం చెప్తారు? నేను అనుకుంటా మొన్ననే శ్రీకాంతాచార్య వర్ధంతి అయింది. ఆ వర్ధంతి సందర్భంగా ఆయన మనసులో వచ్చినట్టుంది అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తే నేను కూడా అమరుడు కావాలి బీసీల గురించి. శ్రీకాంతాచార్య అమరుడు అయిన తర్వాతనే ఉద్యమం బాగా ఊపందుకున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా బీసీల గురించి అందరూ కొట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు మోసం చేస్తున్నాయి. మోసం చేసి మసిగూసి మారేడుకాయని చేస్తుంది, పచ్చి దగా చేస్తుంది. నేను కూడా ఆ రకంగా కావాలని అన్నాన్ని తెలుస్తుంది, అక్కడక్కడ వినిపిస్తాను నేను వాడతాను. ఆయన స్ఫూర్తితోనే నేను కూడా అమరునైతా, నా తర్వాతనైనా వీళ్ళ కళ్ళు తెరుస్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని చెప్పి అన్నారని తెలుస్తుంది. వాస్తవంగా అదే అనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు ఆత్మహత్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగడం అనేది కొంత ఎట్లా? ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, వాళ్ళు గాలికి మాట్లాడతారు, వదిలిపెడతారు. తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్ రానికి ఎన్ని చెప్పారు, ఎన్ని గ్యారెంటీ ఇచ్చారు? ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నారు, ప్రతి ముసలాయమకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, ప్రతి తులం బంగారం పెళ్లి చేసుకోకండి, ఆ పెళ్లి బంద్ చేయండి, నెల రోజులు ఆగండి, పెళ్లిళ్ళు వాయిదా వేసుకొని తులం బంగారం ఇస్తామన్నారు. లోన్లు ఇప్పుడు తెచ్చుకోపోండి అన్నారు. ఏవి అట్లా వచ్చినాయి ఏమన్నా? సేమ్ అట్లా ఏదో ఇచ్చిర్రు, హామీలు ఇచ్చిర్రు, ఆశలు చూపించారు. మేము సర్పంచ్లం అవుతాం, జడ్పీటీసీ చైర్మన్లం అవుతాం అని అనుకున్నారు. ఇలా ఉన్నది పోయే వరకు బాధతో, ఆయన ఆవేదనతో ఆత్మ బలిదానం చేసుకున్నారు. దీనికి ప్రభుత్వాలదే బాధ్యత. కేంద్రం రాష్ట్రం ముందుకు రావాలి. అదే ఆకర్షావుగా కావాలంటే, ఉద్యమాలు ఆగిపోవాలంటే వాళ్ళ ఇచ్చిన మాటనే మేము కొత్తగా ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ 42% ఇచ్చి ఎలక్షన్. సర్పంచ్ ఎలక్షన్లో కూడా పార్టీ పరంగా వెళ్తుంది ఎలక్షన్లకు. మరి ఈ ఆత్మహత్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసే అవకాశం ఉందంటారా? ఆలోచించాలి. ఏమో చూడాలి, ముందడుగు వేస్తుందా లేకపోతే మొద్దు నిద్ర ఉంటుందా ఎట్లా చూడాలి. లేకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులైనరు, ఖచ్చితంగా మట్టి కనిపిస్తుంది.